श्री गणेशाय नमः। हाय फ्रेंड्स, अंदर నేను మీ టాక్సీ వాలా అండ్ ఈరోజు వచ్చేసి అయితే వీకెండ్ సండే అనమాట. సండే ఫండే అనమాట ఈరోజు అయితే. ఎందుకంటే రోజు కానీ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు బిజినెస్ అనేది. అండ్ ఈరోజు డ్యూటీ విషయానికి వచ్చేసి మనం వచ్చేసి 9 o'clock అయితే ఈరోజు లేట్గానే ఇచ్చిన. 9కి ఆన్ చేసిన, మనకు వచ్చేసి 10 o'clock అయితే బుకింగ్ అయితే పడింది. ఆ గ్యాప్లో మామూలు బుకింగ్లు పడితే తీసుకోలేదు. ఈ ఒకటేసారి పెద్ద బుకింగ్ పడింది, తీసుకున్నా. చిలుకూరు ప్రస్తుతానికైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నా. మనకేదో అదృష్టం అట్లా కలిసి వస్తుంది అనమాట. అప్పుడప్పుడు డైలీ ఇట్లనే వస్తే మనకి మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన వీళ్ళని డ్రాప్ చేసిన. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కూకట్పల్లి పోవాలంట. ఈ కూకట్పల్లి కొట్టి చూసిన 32 kilometers ఏమో వస్తుంది ప్రగతి నగర్ సైడు. మళ్ళీ రిటర్న్ అయితే మాట్లాడుకున్నాను అనమాట. అండ్ ఇది మనకు వచ్చిన బిల్ ఏమో ఇప్పుడు వచ్చింది, అమౌంట్ 11 చేంజ్ వచ్చింది, 1137 వచ్చింది. ఇక 1200 ఇవ్వమన్నా టోటల్. ఎందుకంటే 30 kilometers ఉంది. ఇప్పుడు దర్శనానికంటే 1 hour పడుతుంది. 1 hour 1.5 hour అయితే విజయ పడుతుంది. అండ్ ఇక అందులో 30 kilometers అని ఇక తప్పనే మాట్లాడినా అనమాట. అది ఇప్పుడు తీసుకొచ్చిన బుకింగ్ ఏమో 45 kilometersకి 1137 ఇచ్చిండు. ఇప్పుడు చూస్తే 32 kilometers ఉంది ప్రగతి నగర్. ఇక నాకు టోటల్ 1200 ఇవ్వమని చెప్పిన. సరే అని ఇస్తా అని చెప్పారు. ఎంత కథం అట్లా కలిసి వస్తాయి అనమాట. ఇక వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఇదైతే ఆపుకున్నాం పార్కింగ్లో. ఇక చలో ఇక చూపిస్తాడండి. మనం మార్నింగ్ వచ్చింది అయితే ఎన్ని కిలోమీటర్స్ ఎంత వచ్చిందని చెప్తా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టైమ్ అండ్ డేట్ చూపిస్తాడండి. అండ్ డేట్ వచ్చేసి ఈరోజు 9 సండే 5:58 అవుతుంది టైము. ఇక చూడండి, ఇక పార్కింగ్లో అయితే వచ్చి ఆపుకున్నా. ఇక వెయిట్ చేద్దాం. ఇక 1.5 hour అయితే ఇక వస్తారేమో, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇక బుకింగ్స్ అయితే పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ పడింది ఇంతకుముందు 440 రూపీస్కి ఎయిర్పోర్ట్ బుకింగ్ పడింది, తక్కువ పడింది. ఇక తీసుకోలే. ఇక వీళ్ళని డ్రాప్ చేసేటప్పుడు అడిగినమాట, కూకట్పల్లి పోతున్నారు. ఇక వెయిట్ చేస్తారని చెప్పిన. ఇక మనం అనుకున్న అమౌంట్ ఇస్తున్నారు. ఇక రాపిడోలో అయితే ఏం కొట్టలేదు, అసలుగా పని చేస్తలేదు కదా రాపిడో. ఇక్కడ ఒక నిమిషం అలా క్లియర్ చేసి ఆన్ చేసేద్దాం. రాపిడోలో అయితే ఏం కొట్టలేదు మనము, ఇది పని చేస్తలేదు. చలో ఓలాకి అయితే వెళ్ళిపోదాం. ఓలానే అనమాట ఫస్ట్ డ్రాప్ తీసుకొచ్చింది మనము. నెట్వర్క్ స్లో ఉంటుంది ఇక్కడ, నెట్వర్క్స్ అక్కడ రాదు. చలో చూడండి, 1053 అయితే వచ్చింది మనకి ఇచ్చింది ఇంత. మనకి టోటల్ వచ్చిన అమౌంట్ ఎంత వచ్చిందంటే చూడండి, క్యాష్ కలెక్టెడ్ టోటల్ 137 వచ్చింది, 1130 రూపాయలు. మనకు అందులో 1082 45 kilometersకి చూడండి, తక్కువనే కానీ ఇక తీసుకున్నాం తప్పదు. అండ్ ఇక 32 దానికి కొట్టి చూసిన మన ప్రగతి నగర్, దానికైతే 1200 అయితే మాట్లాడుకున్నా. ఇక ఒకటే బుకింగ్ అయితే కొట్టిన, వెయిటింగ్ అయితే చేస్తే ఇక. అండ్ మన వీడికి వచ్చిన కిలోమీటర్ నుంచి 0 చేసిన కిలోమీటర్కి అయితే 44 వచ్చింది. చలో ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ టైం అయితే అయ్యింది. ఆఫ్టర్నూన్ అయితే వేసేసిన, మళ్ళీ లంచ్ చేసేసి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా. అండ్ మనం మార్నింగ్ అయితే చిలుకూరు బాలాజీ నుండి డైరెక్ట్ మాట్లాడుకొని వచ్చేసినాం. అది డ్రాప్ చేసినాక కూకట్పల్లి అయితే డ్రాప్ అయిపోయింది. అది అయిపోయినాక ఒక 3 బుకింగ్స్ అయితే టక్కీ మనీ కొట్టేసినాం, ఒక 3 బుకింగ్స్ అయితే. ఇక లంచ్ చేసేసి మళ్ళీ ఇక డ్యూటీ అయితే కంటిన్యూ చేస్తా. ఎంత చేసినా చూపిస్తా చూడండి. ఇప్పుడు అక్కడికి వేసిన అమౌంట్ అయితే టైం వచ్చేసి అయితే 3:10 అవుతుంది. అండ్ రాపిడోలో అయితే మనం ఏం కొడతలేము ఒక 3 days నుండి అయితే. ఎందుకంటే ఇలా దీనికన్నా బెటర్ ఓలా ఉంది కాబట్టి. అసలు ర్యాపిడో యాప్ సగం పనిచేస్తారు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల 0 అనమాట, ఇందులో ఏం లేదు. అండ్ ఇక టోటల్ వచ్చేసి మనము ర్యాపిడోలోనే కంప్లీట్ చేసినాం అనమాట. ర్యాపిడోలో వచ్చేసి ఎంత చేసినాం మనం, 1752 అయితే చేసిన. 4 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. మార్నింగ్ ఒకటి కొట్టాను కదా, ఫోన్ సక్క పెట్టేలా టక్కిమని ఊడిపడి కింద పడింది అనమాట. ఇది చిలుకూరు బాలాజీ అయితే మీకు చూపించాను కదా. దీని తర్వాత డైరెక్ట్ మాట్లాడుకొని
మన కుకట్పల్లి ప్రగతి నగర్లో దింపేసిన. దాని తర్వాత 3 బుకింగ్స్ కంప్లీట్ చేసిన అనమాట. ఒకటి వచ్చేసి ఇంకా చిన్న అన్ని చిన్న కిలోమీటర్ తక్కువ, అమౌంట్ ఎక్కువ. 4 కిలోమీటర్స్కి 192. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 కిలోమీటర్కి 294. తక్కువ కిలోమీటర్లని టక్క కొట్టేసాను అనమాట. తక్కువ కిలోమీటర్ ఎక్కువ అమౌంట్ అనమాట. ఇది 4 కిలోమీటర్ 211, 211 అయితే చేసిన. ఈ రెండు సేమ్ అనమాట. ఈ 2 కిలోమీటర్స్ 192 ఇచ్చి ఈ 4 కిలోమీటర్కి 192 ఇచ్చిండు. ఇదేమో 4 కిలోమీటర్కి 211 ఇచ్చిండు. ఇక చలో ఇక లంచ్ చేసేసి మళ్ళీ ఇక ఈవినింగ్ టోటల్ ఎంతనో చూపిస్తా. ఓకే మరి. హలో అందరికీ, డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయినా, డ్యూటీ అయితే చేసేసిన. అండ్ ఈరోజు బిజినెస్ గురించి చెప్పేది ఏమిటంటే మంచిగా సూపర్ అనమాట ఈరోజు బిజినెస్ అయితే. ఇక మాటలో చెప్పలేము, అది చూపించేస్తా ఎంత అయింది, ఎంత వేసినాం, ఏంది కథ అనేది. ఈరోజు మంచిగానే అయింది, పర్లేదు. అన్నీ పెద్ద బుకింగ్సే కొట్టినా అనమాట. ఏది ఒక చిన్న బుకింగ్ అయితే కొట్టలేదు. మనకి ఎంత కావాలో అంతనే బుకింగ్ అయితే కొట్టినాము. మంచిగానే అయింది. ఇక టైం వచ్చేసి అయితే 8:50 అయితే అవుతుంది. అండ్ మార్నింగ్ 10కి తీసినాము, 10కి పడింది బుకింగ్. అండ్ ఇప్పుడు 8:59, ఆల్మోస్ట్ 9, 10 అవర్స్ అయితే అయింది. 11 అవర్స్ డ్యూటీ అయితే అయింది. ఈరోజు అవర్స్ వచ్చేసి 11 అవర్స్ అయింది. ఇక ఎన్ని కిలోమీటర్ తిరిగినది, ఎంత అయిందని చూపిస్తా, చూడండి. ఓకే మరి. చలో చూడండి, టైం వచ్చేసి అయితే 8:52 అవుతుంది. 11 అవర్స్ డ్యూటీ అయితే అయింది. అండ్ మనము ర్యాపిడోలో అయితే ఏం చేయలేదు. డొల్లా ఫస్ట్ ర్యాపిడో చూపిస్తా, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ర్యాపిడో ఈసారి బాగా సతాయిస్తుంది ఆనగానికి, తొందర ఆన్ అయితే లేదు. అది వేస్ట్ ఈరోజు మూటలే ర్యాపిడోలో. అండ్ ఓలా విషయానికి వచ్చేస్తే షాక్ అవుతారు అనమాట. 4,424. అండ్ ఇందులో వచ్చేసి 9 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాము. అండ్ ఇక చూపించేస్తా చూడండి. అండ్ పైనుండే చూపించేస్తా, ఇప్పుడు ఎండింగ్ టిప్ నుండే చూపించేస్తా. ఇది వచ్చేసి 6 కిలోమీటర్కి 250. తక్కువ కిలోమీటర్ అయినా ఎక్కువ అమౌంట్ వస్తుందని తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 8 కిలోమీటర్స్కి 365. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ అనమాట. ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చిన, వెళ్ళిన బుకింగ్ చూపిస్తా. ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చిన బుకింగ్ ఇది వచ్చేసి మనకి 24 కిలోమీటర్స్కి 436 అయితే ఇచ్చిండు. అండ్ మనం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళింది ఎంతకంటే ఇది 1131 తీసుకెళ్ళిన బుకింగ్ 36 కిలోమీటర్లకి. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కన్నా ముందు ఇంకొకటి వచ్చేసి ఇది 18 కిలోమీటర్లకి 510. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ కిలోమీటర్, తక్కువ కిలోమీటరు ఎక్కువ అమౌంట్ వచ్చినట్టే కొట్టిన అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. 4 కిలోమీటర్స్కి 211. ఇది చూపించేసాను మీకు మధ్యాహ్నమే, అంతే. లంచ్ తర్వాత ఎన్ని కొట్టినా అంటే మనం ఇక్కడ దాకా అయితే కొట్టేసిన 254 దాకా. 1 2 3 4 5 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన లంచ్ తర్వాత. ఇక టోటల్ వచ్చేసి 4,424 అయింది. అండ్ ఇంకా మనము దీనికి 1200 అయితే యాడ్ చేయాలన్నమాట. మనకి చిలుకూరు బాలాజీ నుండి తీసుకొచ్చిందనమాట. ఇక 1200 యాడ్ చేస్తే 5,624 అయితే అయింది టోటల్. 5,624. అండ్ ఎన్ని కిలోమీటర్ తిరిగినామంటే మనం 203 కిలోమీటర్స్ అయితే తిరిగినాం అనమాట. 204 టోటల్. అది ఓకే మరి, బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కింగ్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.